చాలామందికి ఉండే డౌట్ ఏంటిదనుకుంటున్నారా? వంచిన అన్నం తినాలా లేకపోతే ఉడకబెట్టిన అన్నం తినాలా అని. దీనిపైన కొన్ని డెబేట్స్ కూడా జరుగుతాయి పెద్దవాళ్ళకి మనకి. అవునా? కమెంట్ చేయండి, నిజమో కాదు. నిజం చెప్పాలంటే కుక్కర్లో అన్నం వండితే అందులో ఉండే స్టార్చ్ మొత్తం అన్నంలో ఉండిపోతుంది. గంజి వాడ్చకుండా తింటే అందులో ఆ స్టార్చ్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఆ షుగర్ నేరుగా పొట్టు చుట్టూ కొవ్వుగా మారుతుంది. పొట్టు తగ్గాలంటే అన్నం మానేయాల్సిన అవసరం లేదు. వండే విధానం మార్చండి. పాత పద్ధతిలో గిన్నెలో అన్నం ఉడికించి పైన ఉండే గంజి వాడ్చేయండి. ఇలా చేస్తే అన్నంలో అదనపు స్టార్చ్ తగ్గుతుంది మరియు పొట్టభారం తగ్గుతుంది. ఆఫీస్ హడావిడిలో కుక్కర్ ఈజీగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యానికి పాత పద్ధతే మంచిది. మరి అన్నం ఎంత తినాలో తెలుసా? వంచిన అన్నం కదా అని మళ్ళీ ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం కాదు. అన్నం వంచినదైనా ఉడకబెట్టినదైనా దాన్ని తీసుకునే పరిమాణం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, బీ హ్యాపీ.